ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీ లక్ష్మీ వరాహ నరసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరు చేసి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకొని స్వామి శరీరం నుండి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఎలా వెలిశారో ఇప్పుడైతే తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షస రాజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల యొక్క క్రూర స్వభావం ముల్లోకాలను గడగడలాడించింది. హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలోని భూదేవిని చెరబట్టి చాపలా చుట్టి తీసుకుపోయాడని పురాణాలు వివరిస్తున్నాయి. అంతటి దుర్మార్గుడిని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి సంహరించాడు. తన సోదరుడు హిరణ్యాక్షుని చంపిన శ్రీహరిపై కక్ష పెంచుకున్న హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి తనను మించిన అజేయుడు ముల్లోకాల్లో ఉండరాదని, తనకు మరణమన్నదే లేకుండా బ్రహ్మ నుండి వరం పొందుతాడు. హిరణ్యకశిపుడు చేసిన ఘోర తపస్సుకు భయపడి దేవతలంతా ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఏదైనా ఉపాయం ఆలోచించాలని సూచించారు. అతడి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భవతి అన్న విషయాన్ని ఇంద్రుడు గ్రహించాడు. హిరణ్యకశిపుడే ఒక పెద్ద సమస్య అంటే ఇంకా అతడికి కొడుకు పుడితే వారిద్దరూ దేవతలను ఇంకా హింసిస్తారని, తన సింహాసనానికి ముప్పని భావించాడు. మాయారూపంలోని లీలావతి దగ్గరికి చేరి ఆమెను దేవలోకానికి తీసుకుపోతూ ఉండగా దారిలో నారద మహర్షి కనిపించి ఇంద్రుణ్ణి వారించాడు. ఓ గర్భిణిని చెరబట్టి తీసుకుపోతావా? ఇంత నీచానికి దిగజారుతావని నేను అస్సలు అనుకోలేదు అని గద్దించాడు. తాను దురుద్దేశంతో అలా చేయడం లేదని, దేవతల క్షేమం కోసం అలా చెయ్యాల్సి వచ్చిందని ఇంద్రుడు సమాధానమిచ్చాడు. అయితే ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని, ఒక గొప్ప హరిభక్తుడనే విషయాన్ని నారదుడు ఇంద్రుడికి చెప్పాడు. ఆ తర్వాత లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. పుట్టుకతోనే హరిభక్తుడైన ప్రహ్లాదుని మనసు మార్చడానికి హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. సామవేద దండోపాయంతో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమారుణ్ణి సముద్రంలో పడవేయించి పైకి లేవకుండా పర్వతాన్ని వేయించాడు. అయితే శ్రీహరి వచ్చి తన భక్తుడిని రక్షించుకున్నాడు. ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం. ఆ పైన వేసిన పర్వతమే సింహాచలం. ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి, హిరణ్యకశిపుడిని చంపిన నరసింహమూర్తి కలిపి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానని అభయమిచ్చాడు. సింహాచలంలోని స్వామివారి రూపం వరాహముఖం, తెల్లని శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, 2 చేతులు, భూమిలో దాగి ఉన్న పాదాలు. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటల సేపు చందనం తొలగించగా దొరుకుతుంది. ఆ వేళకు లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించి తరిస్తారు. టన్నుల కొద్దీ చందనంను మొక్కులు తీర్చుకొని మళ్ళీ అర్చనాదాలు పూర్తి చేసి దర్శన భాగ్యంను భక్తులకు కల్పించి తిరిగి చందనం లేపనం చేయటం, తర్వాత స్వామి శివలింగాకారుడిగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తూ ఉండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోతుంది. దీంతో ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి వీరు అక్కడే బస చేయగా సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు పురూరవ చక్రవర్తికి కలలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని వెలుక తీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరాడు. స్వామి కలలో చెప్పినట్టు పురూరవ చక్రవర్తి సింహగిరి లోయలోని ఎంత వెతికినా ఫలితం ఉండదు. రెండో రోజు స్వామివారు మరోసారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని వెలుక తీయాలని ఆదేశించాడు. దీంతో స్వామి విగ్రహాన్ని వెలుక తీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్టు చరిత్ర చెబుతుంది. స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యం కావటంతో అందుకు తగినట్టుగానే ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని అంటే 500 కేజీల చందనాన్ని సమర్పించడం జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో భాగంగా సింహచలేశుణ్ణి తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవతో మేల్కొలిపి
గంగాధార నుండి తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత బంగారం, వెండి బొరుగులతో స్వామి దేహంపై కప్పి ఉంచిన చందనాన్ని తొలగిస్తారు. వరాహ నరసింహ అవతారాలు కలిసి ఉండే విగ్రహం ఉన్న ప్రపంచంలోని ఏకైక హిందూ దేవాలయం సింహాచలంలోనే ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు స్వామిగా భక్తులు కొలుస్తూ ఉంటారు. అలాంటి స్వామివారి నిజరూప దర్శనం ఒక్కరోజు మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధ తది అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా కూడా పిలుస్తుంటారు. పురూరవ చక్రవర్తుల కాలం నుండి నేటి వరకు కూడా చందనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రులతో సింహాద్రి అప్పన్నగా కీర్తిస్తున్న వరాహ నరసింహస్వామి చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.